హలో అండి, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ అండ్ స్టాప్లర్ సర్జన్ని. సో ఈరోజు గ్లూ ఎలా చేస్తారు, అసలు గ్లూ పరీక్ష అంటే గ్లూ ట్రీట్మెంట్ అనేది ఎందుకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంటు, గ్లూ వల్ల అడ్వాంటేజెస్ ఏంది, అండ్ గ్లూ ఎంత సింపుల్ ప్రొసీజర్ అనేది నేను ఇవాళ మీకు ఈ బొమ్మ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ గ్లూకి మనకి ఏమేమి కావాలి అనుకుంటే కనుక, ఇప్పుడు ఒకవేళ లేజర్ అనుకోండి, లేజర్ సర్జరీ చేయాలంటే ఈ ఫైబర్ కావాలి. దీన్ని మనం రేడియల్ ఫైబర్ అంటాము. ఈ ముందర చూస్తే కనుక గ్లాస్ టిప్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి మనకు రేడియల్ ఫైబర్ నుంచి హీట్ జనరేట్ అవుతుంది. ఈ హీట్ జనరేట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఆ వెయిన్ లోపల ఉండే ఎండోథీలియం అనేది డ్యామేజ్ అయిపోయి అది బ్లడ్ అనేది క్లాట్ అయిపోయి మనకు థ్రాంబస్ అనేది ఫామ్ అయిపోయి వెయిన్ అనేది అబ్లిటరేట్ అయిపోతుంది అన్నట్టు స్లోగా. సో ఇది మనము లేజర్ ఆపరేషన్కి వాడే రేడియల్ ఫైబర్ అంటాం దీన్ని. అయితే గ్లూ ఏంది అంటే, గ్లూలో ఎటువంటి ఎనర్జీ సోర్స్ లేదు, గ్లూలో ఎటువంటి మిషనరీస్ అవసరం లేదు. గ్లూలో కావాల్సింది సింపుల్ ఏంటంటే కొన్ని ఐటమ్స్. సో మనకు ఫస్ట్ ఏం చేయాలంటే, మనం వెయిన్ ఏదైతే ఉందో ఈ వెయిన్ కనిపిస్తుంది కదా, ఇదే జిఎస్వి అంటాం. ఓకే, ఈ జిఎస్వి వెయిన్ని మనం ఏం చేయాలి, పంక్చర్ చేయాలి. పంక్చర్ చేయాలంటే మనకి 16 గాజ్ నీడిల్ అనేది అవసరం పడుతుంది అంట. సో ఈ 16 గాజ్ నీడిల్తో మనం ఏం చేస్తామంటే, ఈ వెయిన్ ఏదైతే ఉందో, అయితే గ్లూ చేయాలంటే మెయిన్గా మనకి ఏంటంటే వెయిన్ అనేది కొంచెం స్ట్రైట్ ఉండాలి. అంతేగాని మెలికలు తిరిగి ఉందనుకోండి గ్లూ పోదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇట్లా మనకు స్ట్రైట్ ఉన్న వెయిన్ ఏదైతే కనిపిస్తుందో ఇది అరికాల వరకు ఉంటుంది. సో యూజువల్గా మనం ఏం చేస్తామంటే యాంకిల్ జాయింట్ అంటాం కదా, యాంకిల్ జాయింట్కి పైన మనము పంక్చర్ చేయడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. యాంకిల్కి కింద చేయాల్సిన అవసరం లేదు, యాంకిల్ పైన చేస్తారు. కొన్నిసార్లు మనం కండిషన్ బట్టి ఒకవేళ ఈ నుంచి వీడికి బాగుందంటే కనుక మనం బిలో నీ నుంచి కూడా పంక్చర్ చేస్తాం, అంటే ఇక్కడ నుంచి కూడా పంక్చర్ చేస్తాం. సో డిజీజ్ని బట్టి ఒకవేళ వాళ్ళకు బిలోనీ డిజీజ్ బాగా ఎక్కువ ఉంది అనుకోండి, యాంకిల్కి పైన చేస్తుంటాం. సో యాంకిల్కి పైన, బిలోనీకి యాంకిల్కి పైన చేయడం వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంది అంటే కనుక, గ్లూలో 0, కానీ లేజర్లో చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియాలో కొంచెం తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంటుంది. సో నంబ్నెస్ అనిపిస్తుంటుంది, ఎందుకంటే ఆ హీట్ జనరేట్ చేస్తాం కాబట్టి ఆ హీట్ వలన చుట్టుపక్కల ఉండే క్యూటేనియస్ నర్వ్స్ ఇవన్నీ కొంచెం కాలిపోతాయి కాబట్టి అక్కడ ఆ ఏరియాలో కొంచెం నంబ్నెస్ అనిపిస్తుంటుంది. అది బట్ టెంపరీ నంబ్నెస్. బట్ గ్లూలో మీరు ఎంత కింది నుంచి చేసినా కానీ ఇబ్బంది లేదు, ఎందుకంటే మనకి వెయిన్లో ఎటువంటి ఎనర్జీ సోర్స్ లేదు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సో ఇది దీన్ని పంక్చర్ నీడిల్ అంటాం. సో ఏసెప్టిక్ ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాక ఈ వెయిన్ని మనము అల్ట్రాసౌండ్ గైడెడ్ డాప్లర్తో అలా చూసుకొని దీన్ని పంక్చర్ చేస్తాం. ఏ రకంగా పంక్చర్ చేస్తామంటే ఈ రకంగా మనం పంక్చర్ చేస్తాం. సో ఇప్పుడు ఇలా లోపలికి మొత్తం ఇన్సర్ట్ చేసేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇది ఒక గైడ్ వైర్ అనేది దొరుకుతుంది అన్నట్టు. ఈ గైడ్ వైర్లో ఒకటి షార్ప్ ఎండ్ ఉంటుంది, ఒకటి సాఫ్ట్ ఎండ్ ఇట్లా జే షేప్లో ఉంటుంది అన్నట్టు. సో ఈ జే షేప్లో ఉన్నదాన్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం అన్నట్టు. సో ఇందులోకి ఇంట్రొడ్యూస్ చేసేసి మనము ఆ గైడ్ వైర్ని, అంటే దీన్నే రైల్ రోడ్ టెక్నిక్ అంటాం అన్నట్టు. ఈ రైల్ రోడ్ టెక్నిక్ ద్వారా మనం ఈ రకంగా లోపలికి గైడ్ వైర్ని పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత ఈ నీడిల్ ఏదైతే ఉందో నీడిల్ని తీసేసేస్తాం. సో దీనివల్ల ఇప్పుడు ఏంది, వెయిన్లోకి ఈ గైడ్ వైర్ అనేది పాస్ చేసి ఉంది. సో ఈ గైడ్ వైర్ ద్వారా మనము షీతులు కానీ ఇట్లాంటివి ఎక్కించుకోవచ్చు. సో దీనిలో మనం ఏం చేస్తామంటే, వన్స్ గైడ్ వైర్ పాస్ చేసిన తర్వాత స్ట్రైట్గా పోతుందా లేదా, ఏదైనా పర్ఫొరేటర్లకు వెళ్తుందా లేకపోతే డీప్ వెయిన్లకు వెళ్తుందా, ఇవన్నీ ఎగ్జామినేషన్ చేసుకున్నాక వన్స్ మనం కన్ఫర్మేషన్ చేసుకుంటాం జిఎస్విలోనే ఉందా లేదా, వెయిన్ ఇంటాక్ట్లో ఉందా, వెయిన్లో ఉందా లేదా అనేది చూసుకుంటాం. ఒక్కొక్కసారి వెయిన్ని పంక్చర్ చేసి కిందికి వెళ్ళిపోతుంటుంది, ఒక్కొక్కసారి పర్ఫొరేటర్స్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి అందుకే మనం ఈ గైడ్ వైర్ని కరెక్ట్గా పాస్ చేసుకోవాలి. వన్స్ ఈ గైడ్ వైర్ కనుక కరెక్ట్గా పాస్ అయింది అంటే మన సగం వర్క్ అయిపోయినట్టే. సో ఈ గైడ్ వైర్ని పాస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇలాంటి షీట్స్ ఉంటాయి, ఫెమరల్ షీట్స్ అంటారు వీటిని. ఇందులో యూజువల్గా 6-7 సైజులు మనం యూజువల్గా వాడుతుంటాం. మనకి గ్లూకి కావాల్సినది ఏంటంటే 7 నెంబర్ సైజ్ అన్నట్టు. ఈ 7 నెంబర్ సైజ్ని మనం ఏం చేస్తామంటే ఈ షీట్లోకి ఎక్కిచ్చేసేస్తాం. ఈ షీట్లోకి ఎక్కించిన తర్వాత ఈ షీట్ని మనము దీనిలోకి పెట్టేసేస్తాం, అంటే ఈ రకంగా దీనిలోకి పెట్టేస్తాం. ఓకే, సో ఇప్పుడు పెట్టేసిన తర్వాత దీన్ని అండ్ ఈ షీట్ని రెండింటిని తీసేసేస్తాం. తీసిన తర్వాత ఇప్పుడు వెయిన్లోకి ఈ లుమెన్ అనేది ఉంది, ఈ ఫెమరల్ షీట్ ఏదైతే ఉందో ఈ లుమెన్ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ లుమెన్ల నుంచి ఇప్పుడు పెద్ద గైడ్ వైర్ని వాడతాం అన్నట్టు. ఇది కూడా చూసుకుంటే ఒకటి హార్డ్ ఉంటుంది, ఒకటి సాఫ్ట్ ఉంటుంది. ఇది 2-3 మీటర్స్ దాకా ఉంటుంది. ఈ దాన్ని ఏం చేస్తామంటే మనం ఇందులోకి వెళ్ళి ఇంట్రొడ్యూస్ చేసేసి అప్ టు థై వరకు మనం ఈ గైడ్ వైర్ని పాస్ చేస్తాం. ఈ గైడ్ వైర్ని పాస్ చేసిన తర్వాత ఈ గైడ్ వైర్ ఉంది అంటే మనకు స్ట్రైట్గా వెయిన్లోనే ఉన్నట్టు అర్థం. సో ఈ గైడ్ వైర్ని పాస్ చేసిన తర్వాత ఈ గైడ్ వైర్తో మనకి ఈ రకమైన షీతులు దొరుకుతాయి. ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది మీకు. ఈ బ్లూ కలర్ షీట్ మీద కూడా కొన్ని సెరేషన్స్ ఉన్నాయి. సో లైన్స్ ఉన్నాయి, ఎన్ని సెంటీమీటర్లు, 10, 20, 15 ఇట్లా అన్నీ రాసి ఉంటాయి దీని మీద. సో వన్స్ మనం ఈ గైడ్ వైర్
లోపల ఎక్కడైతే మనము ఏమంటారు థై వరకు వెళ్ళినామో ఆ థై వరకు వెళ్ళిన తర్వాత ఈ గైడ్ వైర్ ద్వారా దీన్ని ఎక్కిచ్చేస్తాం. సో దీన్ని ఎక్కించిన తర్వాత ఈ రకంగా ఎక్కిచ్చేస్తాం. సో ఈ రకంగా ఎక్కించిన తర్వాత ఈ లోపల ఇంకొక చిన్న గైడ్ ట్యూబింగ్ స్ట్రక్చర్ లాంటిది ఉంటుంది. ఇదైతే వైట్ కలర్ కనిపిస్తుందో దీన్ని తీసేస్తాం. తీసేసి ఏం చేస్తామంటే ఈ బ్లూ కలర్ వైర్ని ఏదైతే ఉందో అప్ టు ఇట్లా ఎక్కిచ్చేసి తొడ వరకు తీసుకెళ్ళిపోతాం. తొడ వరకు తీసుకెళ్ళి గైడ్ వైర్ని తీసేస్తాం. సో గైడ్ వైరు ఆ వైట్ కలర్ ట్యూబ్ తీసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏముంది వెయిన్లో అంటే ఈ వెయిన్లో ఇది ఉంది, బ్లూ కలర్ది ఉంది. ఇందులో హైయెస్ట్ ఎంత వరకు ఉంది అంటే 80 సెంటీమీటర్, అంటే 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకైనా కానీ అప్ టు 70, 65, 70 వరకు వెళ్తుంది. సో ఇంత లెంత్ ఆఫ్ వెయిన్ని మనము ఇప్పుడు అతికించాలి. సో ఇది అతికించాలంటే గ్లూ ఏదైతే కావాలనో ఇది మనకు గ్లూ అనేది దొరుకుతుంది, ఈ బాటిల్లో దొరుకుతుంది. ఇది వినాసిల్ వాళ్ళ కంపెనీ వాళ్ళది. ఈ వినాసిల్ కంపెనీలో ఒక 5 ml గ్లూ దాకా ఉంటుంది. ఈ గ్లూనే మనము ఏం చేస్తామంటే ఒక సిరంజ్ ద్వారా తీసుకొని ఆ సిరంజ్ ద్వారా ఎక్కించుకుంటాం. ఎక్కించుకున్నాక ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఈ షీత్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. మొత్తం గ్లూలో ఈ షీత్ ఇంపార్టెంట్, ఎందుకంటే గ్లూ ఎక్కించాల్సింది ఈ షీట్లోకి. సో ఈ గ్లూని ఎప్పుడైతే తీసుకుంటామో ఒక 3 ml 5 ml తీసుకొని ఈ షీట్లో ఎక్కించేసుకుంటాం. ఈ షీట్లో ఎక్కించిన తర్వాత నేను ఏదైతే ఇందాక చెప్పానో ఈ బ్లూ కలర్ షీట్ వెయిన్లో ఉంటుందని చెప్పాను కదా, ఈ బ్లూ కలర్ షీట్లోకి మనం దీన్ని ఎక్కించేసేస్తాం. ఈ రకంగా బ్లూ కలర్ షీట్లోకి ఎక్కించడం జరుగుతుంది. ఇది ఎక్కించిన తర్వాత మనకు ఇందులోకి వెళ్ళి గ్లూ పంపాలి. సో గ్లూ పంపడానికి ఏంటి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ గన్ ఇచ్చింటారు. ఇది వినాసిల్ కంపెనీ గన్ను. ఈ గన్ ఏదంటే ఈ గన్లో నుంచే మనము ఫైర్ చేయాలి. సో ఇది మనం వెనక్కి అనుకొని ఈ రకంగా ఉంటుంది. దీనిలో ఒక సిరంజ్ ఉంటుంది. ఆ సిరంజ్ ద్వారా దీనిలోకి ఎక్కించేసి మనం ఈ రకంగా గన్తో ప్లే చేస్తుంటాం. సో ఈ గన్ ద్వారా ఏమవుతుందంటే 0.1 ml అంటే 0.1 ml గ్లూ అనేది ఎవ్రీ ఫైరింగ్కి వెళ్తూ ఉంటుంది అన్నట్టు. సో దీని ద్వారా ఆ గ్లూ అనేది వెళ్ళిపోయి మనం వెయిన్ని కాల్చుతూ ఉంటాం, అంటే అతికిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఇది అనుకోండి, ఇక్కడ నుంచి గ్లూ వెళ్తుంది అనుకోండి, ప్రతి ఫైరింగ్కి మనము 3 పాయింట్స్, అంటే ఇక్కడ దాని మీద 3 ఉన్నాయి కదా, 1 2 3 అట్లా 3 తీస్తూ ఉంటాం. సో ఒకసారి ఫైర్ చేశాక 3 తీస్తాం, ఒకసారి ఫైర్ చేశాక 3 తీస్తాం. ఇక్కడ వెయిన్ మరి ఇంతలా ఉంది, గ్లూ ఇస్తే ఎలా అతుకుంటుంది అంటే మనం ప్రెషర్ పెడతాం. ఇట్లా ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వెయిన్ దగ్గరికి వస్తుంది. వెయిన్ దగ్గర రాగానే ఇది అతుక్కుంటుంది. ఈ గ్లూలో ప్రత్యేకత ఏంటి అంటే ఇది అక్రిలేట్ మెటీరియల్ అన్నట్టు. దీనిలో ప్రత్యేకత ఏంటి అంటే అడేసివ్ మెటీరియల్లో జస్ట్ ఒకసారి బ్లడ్ తగిలింది అంటే సాలిడిఫై అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది, హార్డ్గా అయిపోతుంది. హార్డ్ అయిపోయి దాన్ని అతికిచ్చేసేస్తుంది. అందుకే ఇది బ్లడ్ అటాచ్ అయ్యిందంటే మాత్రం హార్డ్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా బయట ఎక్కడ బ్లడ్ టచ్ కాకుండా చూసుకోవాలి. సో దీని ద్వారా ఏం చేస్తామంటే మెల్లగా 3 సెంటీమీటర్లు లాగుతూ మొత్తం ఈ కాలు వరకు మొత్తం సర్జరీ చేసేస్తాం. సో ఇది చేసేసిన తర్వాత ఇది ఏదైతే ఉందో దీన్ని మనం తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు చూస్తే కనుక జస్ట్ ఒక పిన్ పాయింట్ ప్రిక్కే ఉంటుంది తప్ప ఇంక ఏమీ ఉండదు. ఇందులో జస్ట్ వెయిన్ అంతా అతికించుకుంటూ వచ్చేస్తాం. సో ఇందులో ఎటువంటి పెయిన్ కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు ఇదంతా మనం కూడా లోకల్ అనస్థీషియాలనే చేసాం. లోకల్ అనస్థీషియాలో చేసాం కాబట్టి ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ ఇట్లాంటివి ఏం లేవు. వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ వాళ్ళ పనులకు కూడా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటివి ఏవి లేవు. సో ఈ వెయిన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మొత్తం అతుక్కపోతుంది, కంప్లీట్గా అతుక్కపోతుంది. అది కూడా ఏదో లేజర్ చేస్తే వారము 10 రోజులు పడుతుంది. కాబట్టి ఇందులో అయితే కనుక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అతుక్కపోతుంది. సో దీనివల్ల రిజల్ట్స్ అనేవి ఇమ్మీడియట్గా వస్తాయి. అండ్ దీనికి ఎటువంటి సాక్స్ వేసుకునే అవసరం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆల్రెడీ నల్లగా అయ్యిందంటే నల్లదనం అనేది మానదు. చాలామంది డాక్టర్స్కు చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు నాకు నల్లదనం తగ్గలేదు అని. సో గ్లూ చేసినా, లేజర్ చేసినా, ఓపెన్ సర్జరీ చేసినా ఈ నల్లదనం ఏదైతే అంటే లైపోడర్మటోస్క్లిరోసిస్ కావచ్చు, ఇదంతా ఇక్కడ ఉన్న నల్లదనం ఏదైతే ఉందో యూజువల్గా నల్లదనం కొంచెం తగ్గుతుంది కానీ మొత్తానికి కంప్లీట్గా అయితే పోదు, డిమ్ అవుతుంది, డల్ అవుతుంది, కానీ మొత్తానికి అయితే పోదు. సో ఈ నల్లదనం రాకముందే మనం ముందు జాగ్రత్త తీసుకున్నామంటే కనుక ఈ నల్లదనం కూడా రాకుండా మనం ఈ సర్జరీ చేయడం వల్ల 100% రిజల్ట్స్ ఇవ్వచ్చు. సో ఎవరికైనా ఈ టెక్నిక్ ద్వారా గ్లూ టెక్నిక్ ద్వారా కనుక సర్జరీ కావాలనుకుంటే ఎస్పెషల్లీ వారికోస్ వెయిన్స్కి నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉంటాను. మనము ఒకసారి డాప్లర్ అని చేసుకున్నాక ఒకవేళ గ్లూ చేయడానికి వస్తుందా రాదనే ఆప్షన్ చూసుకొని దాన్ని బట్టి మనం సర్జరీ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.